చిత్రాన్ని చూద్దాము, సొంత మాటల్లో రాద్దాము. ఈ యొక్క చిత్రం ప్రకారంగా నేను సొంత మాటల్లో మనము రాయడం జరిగింది. రైల్వే స్టేషన్. రైలు బండి ఆగి ప్రయాణికులను ఎక్కించుకొని పోవు బండి. ఇందులో అనేకమైనటువంటి అంగళ్ళు కూడా ఉన్నాయి. రైల్వే స్టేషన్లో తినుబండారాలకు సంబంధించినవి, పుస్తకాలకు సంబంధించినవి మరియు భోజన ప్యాకెట్లు కూడా మనకు లభించును. టికెట్లు కొను ప్రయాణికులు కొంతమంది రైలు బండి కోసం ఎదురు చూచు ప్రయాణికులు అని అనేక మంది ఉన్నారు. రైలు బండి నుండి దిగేవారు, ఎక్కేవారు మరియు ప్రయాణికులు పెట్టెలను మోసేవారు మనము ఈ యొక్క చిత్రంలో చూడగలుగుతున్నాము. తర్వాత వచ్చేసి కొళాయిలో నీరు వృధా అవుతూ ఉంది. ఈ యొక్క బొమ్మను చూడండి. ఉపాధ్యాయుడు వివిధ చిత్రాల్లో పిడిగల సూచన పలకాలను తయారు చేయాలి. ఇక్కడ చూడండి, ఒకవైపు గుర్తును, రెండవ వైపు ఇంటూ మార్క్ గుర్తులను, పిడిగల ప్రకటనల పలకలను తయారు చేయాలి. ఇక్కడ వచ్చేసి పిల్లలను 2 జట్లుగా చేయాలి. ఇక్కడ వచ్చేసి చిత్ర పలకాన్ని వచ్చేసి విద్యార్థులు అది తప్ప ఒప్ప అనేటువంటి మనము తెలియజేయాలి. ఇక్కడ చూడండి, నీరు వృధా అవుతూ ఉంది, తప్పు. తర్వాత వచ్చేసి చెత్తబుట్టలో వేయాలి చెత్తని, తర్వాత నీళ్లు పోయాలి చెట్లకి. తర్వాత వచ్చేసి చెత్తబుట్టలో ఎట్టంటే అట్ట వచ్చేసి పారవేయకూడదు, చెత్తని వేయకూడదు. కుళాయిలో నీరు వృధా అవుతూ ఉంది, తప్పు అనమాట, అలా చేయకూడదు. చెత్తబుట్టలో చెత్త పారవేయవలను, కరెక్టు. చెట్లకు నీళ్లు పోయవలను, కరెక్టు. చెత్తబుట్టలో చెత్త పోయకుండా కాకుండా బయట వేయవలను, తప్పు. సో ఈ విధంగా వచ్చేసి మనము కరెక్ట్గా మనము అన్నిటినీ నేర్చుకోవాలి.